ఈ ప్రజాపాలన చేయడంలో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసించేది ఏంది అని అంటే, ప్రజల కోసం ప్రజలతో ఎన్నుకోబడ్డది ఇది ప్రజాప్రభుత్వం. అంటే ఈ ప్రభుత్వం ఎవరిదో, రేవంత్ రెడ్డి గారిదో, ప్రకాష్ రెడ్డి గారిది కాదు, ఇది మీది ప్రభుత్వం. మీ భాగస్వామ్యంతో, మీ సహకారంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి అనే ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి గారు ఇవాళ మన రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నాం. గతంలో చూశారు, గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి. గతంలో 10 సంవత్సరాలు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైన ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించిన కడియం శ్రీహర్ గారు అసలు ఇంకా ప్రభుత్వం ఏర్పాటే కాలేదు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే మీరు అందరూ పత్రికలలో, టీవీలో కూడా చూశారు, ఇది 6 నెలల్లో కూలిపోతుంది, ఇది ఉండే ప్రభుత్వం కాదు అని శాపనార్థాలు పెట్టుకుంటూ, అదేవిధంగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అని చెప్పి మాట్లాడిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఒక మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, గత ప్రభుత్వాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా కాలం వెళ్ళదీసిన సంగతి కూడా మీకు తెలుసు. కానీ ఈ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానం 100% నెరవేర్చే దిశలోనే కృషి చేయడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మీ అందరికీ సవినంగా మనం చేస్తాం. అయితే ఇంకొక విషయం కూడా తెలవాలి మనకు, ఇవి అల్లటప్పగా అయ్యేటి కాదు. ఇదేదో 1000 కోట్లతోటో 10,000 కోట్లతోటి అయ్యే కార్యక్రమాలు కాదు. వీటికి 5 సంవత్సరాలు పూర్తి చేయాలి అని అంటే 1,00,000 కోట్ల పైనే వీటికి వెచ్చించవలసిన అవసరం ఉంటుంది. 1,00,000 కోట్లు కూడా దాటిపోయినా మనం వెచ్చించకపోవాల్సిన అవసరం లేదు. అయితే వాళ్ళు ఉన్న ఆర్థిక పరిస్థితి చూస్తే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. మీ అందరికీ తెలుసు, మన తెలంగాణ ఉద్యమం 1,400 మంది యువకుల యొక్క బలిదానంతో, 4 కోట్ల ప్రజల యొక్క కృషితోటి, భాగస్వామ్యంతో వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 16,000 కోట్ల బడ్జెట్ తోటి, మిగులు బడ్జెట్ తోటి ఏర్పడ్డ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం. అదేవిధంగా అప్పులు కూడా పంచుకుంటాం కదా, ఆ అప్పులు దగ్గర 70,000 కోట్లు అప్పులు ఆ రోజు మన వాటా కిందకి వచ్చిన మాట కూడా వాస్తవం. ఇదే కాకుండా గత ప్రభుత్వము చెల్లించవలసిన బకాయిల యొక్క డబ్బులు చూస్తే 45,000 కోట్లు ఇప్పుడు వివిధ రకాల పద్ధతులకు డబ్బులు చెల్లించవలసిన అవసరం ఉంది. దాంట్లో ఉద్యోగస్తులకే సరెండర్ లీవ్స్ పైసలు కానీ, మెడికల్ బిల్స్ కానీ, పెన్షన్స్ లోన్కు సంబంధించినవి కానీ లెక్క తెలిస్తే 29,000 కోట్లు ఉద్యోగస్తులకు ఇచ్చే పైసలే ఉన్నాయి. మీ ఆశీర్వచనాలతో ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వము ప్రధానంగా 6 గ్యారెంటీలను అమలు పరుస్తాము అని దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక రాజకీయ పార్టీ పరంగా 100 రోజులలో అమలు పరుస్తామని చెప్పి ఒక గ్యారెంటీ మీ ఇంటికి, ప్రతి ఇంటికి పంపించడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి ముఖ్యమంత్రిగా పదవికి స్వీకారం చేపట్టిన రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత కల్పించు సంతకం చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అదే కాకుండా 48 గంటల లోపట్నే ప్రధానంగా 2 ప్రధానమైన అంశాలు, ఒకటి మహిళా సోదరిమణులు, ఆడబిడ్డలు ఉచితంగా బస్ సౌకర్యము, వారికి ఎక్కడికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోవడానికి అవకాశం కల్పించడం. రెండోది ఆరోగ్యానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచుతూ ఈ 2 కూడా మరి వెంటనే అమలుపరిచిన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ప్రభుత్వాలు చూశారు మీరు, ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చిన పాపాన పోలే. మనం అన్ని చూడవచ్చు, ఇంటికో ఉద్యోగం అన్నారు,
ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు మేము ప్రమాణం చేస్తే శాసనసభలో ఇవాళ 6వ తారీఖు అంటే 28వ తారీఖు మొదలుపెట్టి 6వ తారీఖు లోపట్నే ఈ 6 గ్యారెంటీలకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరణ చేయడం జరుగుతుందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. అదే కాకుండా ఇంకొక విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యన కొందరు నాయకులు మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష పార్టీ మొన్నటి వరకు అధికారం ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు. 6 గ్యారెంటీలు చేయగలుగుతారా మీరు? అన్ని ఉట్టి మాటలే, మాయ మాటలే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ధైర్యం, ప్రజలకు అవకాశం ఇచ్చిన ఈ 10 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పులలో ముంచినాం మనము. పుట్టబోయే బిడ్డ కూడా 2 లక్షల పైన అప్పు భారం వేసినాం మనము. వీళ్ళ దగ్గరికి పైసలు ఎక్కడి, వీళ్ళు చేయలేరని ఒక ధైర్యంతో 6 గ్యారెంటీ వీళ్ళు అమలు పరచలేరు, 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి మాట్లాడే కాకుండా నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. 2 లక్షలు అంటే ఈ ఆరోగ్యశ్రీ మన 6 గ్యారెంటీలకు సంబంధించి ఇక్కడ కార్యక్రమం ప్రారంభించగానే రుణమాఫీ చేస్తున్నారు, ఏమైంది అని మాట్లాడుతున్నాడు. అందు నుంచి మీరు కూడా ఒక స్పష్టత ఉండాలి. మీకు ఈ 6 గ్యారెంటీలను 100 రోజుల లోపల ప్రారంభించి నిరంతర ప్రక్రియ దీన్ని పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినాం. రెండోది, రైతు రుణమాఫీ అనేది ఎన్నికలు వచ్చినాయని చెప్పి రుణమాఫీకి శ్రీకారం చుట్టే ప్రభుత్వం కాదు ఇది. మొదటి సంవత్సర కాలంలోనే 100% రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. కానీ ఏంటంటే ప్రజలలో ఒక తప్పుడు సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తున్నారు కనుక మీకు కూడా ఒక స్పష్టత ఉండాలని ఒక ఆలోచనతోటే మీ ముందు పెట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అయితే ఇవాళ ఏదైతే 7 లక్షల కోట్ల అప్పు మనం తీర్చవలసిన బాధ్యత మనం తప్పదు. ఎందుకంటే ఇది ప్రభుత్వాలు, వాళ్ళు చేసిన తప్పైనా కూడా ఈ ప్రభుత్వము ఆ పాపాన్ని, ఆ తప్పును మోయవలసిన అవసరం, పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయనే విషయాన్ని మీరు దృష్టికి తీసుకొస్తున్నారు. అందునుంచే ఇవాళ మీకు ఏం అనుమానం అక్కర్లేదు. 7 లక్షల కోట్లు గత ప్రభుత్వం ఈ ప్రజల మీద భారం వేసినా ఆ అప్పును తీర్చుకోవడము, అదేవిధంగా ఈ 6 గ్యారెంటీలను అమలుపరచడం కూడా జరుగుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు మరి ఇవాళ అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఇవన్నీ నెల రోజుల్లో 3 నెలల్లో వస్తాయని చెప్పి అనుకోవచ్చు. మనకు 4 బిడ్డలు ఉన్నారంటే 4 భోజనానికి కూర్చుంటే ఒకరి తర్వాత ఒకరు వడ్డించుకుంటూ పోతాం. ఇది కూడా అంతే. 5 సంవత్సరాల లోపల 100కు 100% ఇవాళ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కానీ, రాబోయే రోజులలో అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళకి కానీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమలు చేయడం జరుగుతుంది. క్వార్టర్లీ అంటే 3 నెలలకు కొన్ని ఇట్లా రిలీజ్ చేసుకుంటూ 5 సంవత్సరాల లోపల 100కు 100% పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వంది. ఈ ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకుంటుంది అనే విషయాన్ని దృష్టి తీసుకొస్తూ, మరి ఇవన్నీ విజయవంతం కావాలి అంటే కూడా అదేవిధంగా మన అధికారులు ఉన్నారు. ఏ స్కీమ్ అయినా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు రావాలన్నా అధికారుల చేతుల్లోనే ఉన్నది. కానీ అధికారులను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారులను గౌరవించే ప్రభుత్వం, పెత్తనం చేసే ప్రభుత్వం కాదు. మీ అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రజల యొక్క అవసరాలు తీర్చే దిశలో, ప్రజలకు మనం అండగా ఉండే దిశలో ఈ ప్రభుత్వం మీ అందరి సహకారం, ఉద్యోగస్తుల యొక్క సహకారం కూడా ఈ ప్రభుత్వం కోరుకుంటుందనే విషయాన్ని మీరు దృష్టి తీసుకొస్తున్నారు. అందులోంచి మీ సహకారంతో రాబోయే 5 సంవత్సరాలలో మరి అన్ని విధాలా కూడా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం జరుగుతుంది. మిగిలిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇతరి కూడా అంచెలుగా 5 సంవత్సరాలలో పూర్తి చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీరు దృష్టి తీసుకొస్తూ, అదేవిధంగా పత్రికా